హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా న్యూస్. సినిమా అంటే పడి వచ్చే వాళ్ళకి సినిమా రంగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే పాలిటిక్స్లోనే కాదండి, సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన పేరు ఎప్పుడు మారి మోగిపోతుంటుంది. ఆయన చాలా రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ బ్రో సినిమా తర్వాత ఒక 3 years గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా హరి వీరమల్లు. ఈ సినిమాలో June 12th అని అనౌన్స్ అవ్వగానే పాలిటిక్స్, ఈ సినిమా చుట్టూరా పాలిటిక్స్ స్టార్ట్ అయినాయండి. ఎందుకంటే మనకు June 1st నుండి థియేటర్స్ బంద్ అని ఒక టాక్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. June 1st నుండి థియేటర్స్ బంద్ అయితే June 12th పవన్ కళ్యాణ్ గారి సినిమా రంగంలో ఉంది కదా, ఎలా అని ఫ్యాన్స్ అంతా ఆ నలుగురే ఈ సినిమాని బంద్ చేయడానికి చేస్తున్నారు, ఆ నలుగురే చేస్తున్నారు అని చెప్పి చాలా ఫ్యాన్స్ హంగామా చేయడం జరిగింది. కానీ మనల్ని ఎవడ్రా ఆపేది, ఈ సినిమా ఎవడ్రా ఆపేది అని చెప్పి దిల్ రాజు గారు అండ్ మన అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం జరిగింది. అల్లు అరవింద్ గారు ఒకటే చెప్పడం జరిగింది, ఆ నలుగురు అంటున్నారు, ఆ నలుగురులో నేను లేను బాబు, నాది ఒకటే ఒక థియేటర్, ఏ థియేటర్ త్రిబుల్ అది అమీర్పేటలో ఉన్నది, అది నా సొంత థియేటర్, నేనే ఓనర్ దానికని అని స్వయంగా చెప్పడం. ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎవరు ఆపేది, మేము ఎందుకు ఆపుతాం, పవన్ కళ్యాణ్ గారు మా సినీ ఇండస్ట్రీ కోసం ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, థియేటర్స్ గురించి కూడా కనుక్కుంటున్నారు అని అల్లు అరవింద్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిక్యూటర్స్ మధ్య జరిగిన చిన్న సమయం వల్ల, ప్రొడ్యూసర్స్తో వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల, అంటే లీజ్ విషయంలో కానీ పర్సంటేజ్ విషయంలో కానీ ఆ సినీ ఇండస్ట్రీలో ఉన్న గొడవల్ని జస్ట్ వాళ్ళ మీటింగ్ పెడితే చాలు, దాన్ని మీడియా కానీ కొంతమంది అగెనిస్ట్గా దీన్ని వాడుకుందామని ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా మీద డైవర్ట్ చేశారు. ఎప్పుడు దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగిందండి, సినిమా హాల్ బంద్ అయింది కరోనా టైంలోనే తప్ప ఎప్పుడు బంద్ కాలేదు, ఏదో ఒక సినిమా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు జూన్ నుండి ఆగస్ట్ వరకు వరుసగా ఫ్రైడే గ్యాప్లో పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వెనకాల మీరు చూడొచ్చు, కుబేరా ఉంది, మన విజయ్ దేవరకొండ సినిమా ఉంది, దాని తర్వాత కమల్ హాసన్ గారి సినిమా ఉంది, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిది June 12th ఉంది, ఇలా ఇప్పుడు May 30 నుండి భైరవం సినిమా ఉంది. ఇలాంటి పెద్ద సినిమాలు మధ్యలో ఉన్నాయి. ఎందుకంటే హాలిడేస్ సీజన్, IPL వల్ల కానీ సమ్ సినిమాలు లేకపోవడం కానీ ఓన్లీ 2 సినిమాలే, హిట్ అండ్ సింగల్, ఈ 2 తప్ప మిగతా సినిమాలు ఏవి అంత క్లిక్ కాలేదు. దాని తర్వాత రాబోతున్న భైరవం నుండైనా ఇలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి, మీరు ఎందుకు అని దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి సీరియస్గా మాట్లాడడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నా, పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ అన్నా ఎవరికైనా చైతన్యం వస్తుంది అనేది మేము చెప్పుతున్నాం. ఎవడ్రా ఆపేడిది మన పవన్ కళ్యాణ్ గారి మూవీ. నిజంగా హరి వీరమల్లు సినిమా వైలో ఆయన సేనాధిపతిగా నటిస్తున్నారు, కానీ ఇక్కడ మటుకు ఆ సినిమా చుట్టూరా పాలిటిక్స్ జరిగినాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్న పాలిటిక్స్ అన్న చాలా చుట్టూరా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు కూడా దిల్ రాజు గారు కూడా మీద వేశారు. దిల్ రాజు కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, మేము పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎట్టు పరిస్థితుల్లో ఆపడానికి మేమెవరు, పవన్ కళ్యాణ్ సినిమా గారు ఎవరైనా ఆపాలి అని అంత దమ్ముందా, ధైర్యం ఉందా అనే వాక్యాలు కూడా దిల్ రాజు గారు చేశారు. కాబట్టి ఆయనకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి ఆయన ఒక సినీ పెద్దగా ఆయన చెప్పడం జరిగింది. ఎగ్జిక్యూటర్స్తో అండ్ సినిమా లీజుల విషయంలో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దిల్ రాజు గారికి కూడా ఆయన ఎన్ని థియేటర్స్ ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో 30, ఆంధ్రాలో 20 ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి దిల్ రాజు గారు, సురేష్ ప్రొడక్షన్ అండ్ అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ క్లియర్ కట్గా ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమా ఆగదు. పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎంగా తొలిసారి నటించిన చిత్రం హరి వీరమల్లు చూడాలి. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని థియేటర్లో నేమ్ పడుతుందా, ఆ నేమ్కే వైబ్రేషన్తో ఇక్కడ ఫ్యాన్స్ మొత్తం ఫుల్ హ్యాపీ. నిజంగా ఒక హిస్టారికల్ మూవీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కటౌట్ చూడండి పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉందో. నిజంగా ఒక సైనాధిపతిగా అండ్ ఒక యుద్ధ వీరుడిగా ఆయన చేయబోతున్నారు. నిజంగా చావా చూశారు, చావాలో యాక్టర్ ఎవరో తెలియకపోయినా ఆ స్టోరీని హోమ్ చేసుకున్నారు మన తెలుగు వాళ్ళు కూడా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొగలుల మీద దండయాత్ర చేయబోతే ఎలా ఉంటుందో చూద్దాం. నిజంగా ఇది పాలిటిక్స్లో ఇంకా ఈ హరి వీరమల్లు ప్రీ రిలీజ్ అండ్ ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ హరి వీరమల్లు చుట్టూ ఏమేమి జరుగుతుందో ఇంకా తెలవాలి. ఇంకా ఎవ్వడ్రా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేది, నిజంగా ఈ సినిమా ఆపడానికి ఎవ్వరు లేదు. సినిమా హిట్ అయితే
నిజంగా సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్తో తెలుగు ఇండస్ట్రీకి ఇంకా మంచి పేరు సంపాదిస్తారని అభిప్రాయంతో దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు అండ్ సురేష్ ప్రొడక్షన్ గారు వీళ్ళంతా సమన్వయంతో కూర్చొని థియేటర్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తారని తెలుసుకుంటూ వచ్చే సినిమా లాస్ట్ ఆగస్ట్ వరకు మనకు వార్ 2 వచ్చేంత వరకు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ అండ్ థియేటర్స్ ఇంకా బాగా అభివృద్ధి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా థియేటర్స్లో మరి వీడియో కాన్ఫరెన్స్లో అక్కడ ఉన్న వాళ్ళతో సమోసాల గురించి కానీ అటు చుట్టుపక్కల వాతావరణం కానీ వాష్రూమ్ల గురించి కానీ ఇవన్నీ ఆయన తెలుసుకోవడం జరిగింది. కాబట్టి నిజంగా దీన్ని కూడా పాలిటిక్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన థియేటర్స్ గురించి కనుక్కుంటున్నారని, థియేటర్స్ బంద్ అయినాయి కాబట్టి ఎందుకు బంద్ అయినాయి అనే విషయంలో కనుక్కుంటున్నారు తప్ప ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి చూడాలి. హరి వీరమల్లుకు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు బజ్జే లేదు. ఈ పాలిటిక్స్ వల్ల కానీ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వల్ల కానీ ఆ సినిమాకు సడన్గా పెద్ద బజ్ వచ్చేసింది. టోటల్ ఇప్పుడు ఎవరు చూసినా హరి వీరమల్లు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 12 రోజులు అంటే ఇంకా జస్ట్ మే ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి ఒక 20 days వరకు ఉందనుకోండి. ఈ 20 daysలో ఇంకా ఈ హరి వీరమల్లు సినిమా చుట్టూరా ఇంకా ఏమన్నా పాలిటిక్స్ జరుగుతాయా వినడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. చూడాలి. వాచ్ చేస్తున్నానండి మా ఛానల్. సైన్ ఆఫ్.